మహిళా రిజర్వేషన్స్ పై ఫోకస్ పెట్టారు నేతలు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్ని బరిలోకి దించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పండుగలు, శుభకార్యాలకు పోటీ చేయించాలనుకుంటున్న నియోజకవర్గాల్లో మహిళా నేతల పేరుతో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కానున్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏ ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసినా పెరగబోయే స్థానాలు, మహిళా రిజర్వేషన్ కింద దక్కబోయే సీట్లపైనే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లు 179కి పెరగనున్నాయి. 33% ఉమెన్ రిజర్వేషన్ అమలైతే తెలంగాణలో వారికి 59 సీట్లు దక్కనున్నాయి. మహిళలకు ఇంత పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు రిజర్వ్ అవుతుండటంతో ప్రజాప్రతినిధులు, నేతలు తమ కుటుంబాల్లోని మహిళలకు రెండో సీటుపై ఇప్పటి నుంచే కన్నేశారు. ఆ దిశగా భార్య, కూతురు, కోడలతో రాజకీయ పరిచయ కార్యక్రమం చేయిస్తున్నారు. పండుగలు, పబ్బాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా నియోజకవర్గాల్లో శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీటిపై జనాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అన్ని పార్టీల నుంచి మహిళలు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి, మంత్రులు కొండా సురేఖ కూతురు సుష్మిత, దామోదర రాజనరసింహ కూతురు త్రిష, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి, విప్ బీర్ల ఐలయ్య భార్య అనిత, ఎమ్మెల్సీ అద్దంకి భార్య నాగమణి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డితో పాటు మరికొందరు ఎన్నికల బరిలో దిగడానికి రెడీగా ఉన్నారు. భట్టి భార్య నందిని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీటును ఆశించారు. కానీ కొన్ని సమీకరణాలతో టికెట్ దక్కలేదు. భట్టి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ప్రస్తుతం మదిర నియోజకవర్గ బాధ్యతలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ఇప్పటికే రాజకీయాల్లో భర్తకు తోడుగా ఉంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఆమె భర్త తరపున స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్న లక్ష్మి వారి బాగోగుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గతంలోనే ఆమె జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ కావడం కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భార్య అనిత బీర్ల ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అద్దంకి భార్య నాగమణి భర్త వెంట రాజకీయాల్లో నేరుగా పాల్గొంటున్నారు. ఈమె ఎస్టీ కావడంతో ఆ కోటాలో చట్టసభల్లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఇప్పటికే తల్లితో పాటు తండ్రి మురళి వెంట పరకాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమె పేరు మీద స్థానికంగా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు వెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సుష్మిత పోటీ ఖాయమని ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్సీ మురళి ఇప్పటికే ప్రకటించారు. దామోదర రాజనరసింహ కూతురు త్రిష కూడా తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన ఆందోళనలో రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఇప్పటికే అలైబలై పేరుతో పలు సేవా కార్యక్రమాలు, దసరా సంస్కృతి, సంప్రదాయాలు, రుచులను జనాలకు అందిస్తున్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మల్లారెడ్డి కొడుకులను మించి ఆమె ఎలివేట్ అవుతున్నారు. బీజేపీ నుంచి ఆమె ఎంట్రీ ఖాయమనే ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కోడలు చరిష్మారెడ్డిని పొలిటికల్ వారసురాలిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో పౌరసత్వ సమస్యతో కోడలిని రంగంలోకి దింపి అన్నీ తానే గెలిపించుకున్నారు. ఇప్పుడు ఝాన్సీరెడ్డి మహిళా రిజర్వేషన్లను రాజకీయ ఎదుగుదలకు మంచి అవకాశంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.